ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్, యూరిక్ యాసిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు యూరిక్ యాసిడ్, డయాబెటీస్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఈ కూరగాయ రసాన్ని వైద్యుల సలహా మేరకు మాత్రమే మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. యూరిక్ యాసిడ్ గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల దాన్ని సకాలంలో నియంత్రించడం చాలా ముఖ్యం. దీనికోసం మందులతో పాటు మీరు మీ ఆహారంలో కాకరకాయ రసాన్ని చేర్చుకోవాలి. కాకరకాయ రసం తాగడం వల్ల ఈ 2 వ్యాధులు అదుపులో ఉంటాయి. 1 గ్లాసు కాకరకాయ రసం సహజంగా యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సితో పాటు కాల్షియం, బీటా కెరోటిన్, పొటాషియం మొదలైనవి మంచి మొత్తంలో ఉంటాయి. ఈ అంశాలు గౌట్తో పోరాడడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి కాకరకాయ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కాకరకాయలో విటమిన్ ఏ, సి, బీటా కెరోటిన్, ఇతర ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. పెరుగుతున్న చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. వైద్యుల సూచన మేరకే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో అరకప్పు కాకరకాయ రసం తాగవచ్చు. ఆ చేదును తొలగించడానికి మీరు కొద్దిగా నల్ల ఉప్పు లేదా నిమ్మరసం జోడించవచ్చు. దీన్ని తాగడం గౌట్, ఆర్థరైటిస్కు ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే మీరు కాకరకాయ రసంతో పాటు వివిధ రకాల పదార్థాలను తయారు చేసుకుని తినచ్చు. గర్భిణీలు కాకరకాయను నివారించడం మంచిది, ఎందుకంటే ఇది గర్భస్రావానికి కారణం కావచ్చు. మధుమేహ మందులతో పాటు కాకరకాయ తింటే షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, డయేరియా కలగవచ్చు. కాకరకాయ రసం అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైములు పెరగవచ్చు. కాకరకాయ కొన్ని మందులతో జోక్యం చేసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు నొప్పి నిర్వహణ కోసం తీసుకునే మందులతో. ఈ మందుల ప్రభావాలను పెంచడం లేదా తగ్గించడం వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా ప్రిస్క్రిప్షన్ తీసుకుంటుంటే కాకరకాయను మీ ఆహారంలో ప్రధానమైనదిగా చేసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. కాకరకాయలో కుకుర్బిటాసిన్ బి మరియు సి అనే జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారవచ్చు. ఈ సమ్మేళనాలు వికారం, కడుపు తిమ్మిరి మరియు విరోచనాలు వంటి జీర్ణశయాంత్ర ప్రేగులకు కారణమవుతాయి. లక్షణాలు చిన్న అసౌకర్యం నుండి వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యల వరకు మారవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో అధిక వినియోగం, జీర్ణశయాంత్ర రక్తస్రావం, రక్తవాంతులు ఇంకా తీవ్రమైన రక్తస్రావం పరిస్థితులతో ముడిపడుంది. దీర్ఘకాలిక విరోచనాలు, అటుపై తీవ్రమైన వాంతులు, నిర్జలీకరణం ఇంకా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలకు దారితీయవచ్చు. దీనికి ఎలక్ట్రోలైట్ దిద్దుబాటు కోసం ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. ఇన్సులిన్ లేదా ఇతర మధుమేహ మందులతో తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర నిర్వహణను కాకర ప్రభావితం చేయవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా దీనిని వాడాలి.